అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా సినిమా బాహు అని వస్తుంది, కానీ బాబు బాగా బిజీ ట్రైలర్ రిలీజ్ అండ్ ఐఎమ్ చాలా ఫస్ట్ అభిషేక్ పిక్చర్స్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమా తెలుగులో తీద్దామన్న ఆలోచనే చాలా కరేజియస్ థాట్ అండ్ దానికి నన్ను సెలెక్ట్ చేసుకోవడం అండ్ నా కెరీర్లో ఇది చాలా మంచి సినిమా అవుతుంది అండ్ ఇట్ విల్ బి ఏ గుడ్ స్టెప్ ఫార్వర్డ్ అన్ నా ఒపీనియన్. అండ్ డబ్బింగ్ చేసిన తర్వాత సినిమా చూశాను అండ్ ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నాకు చాలా నచ్చింది. రేపు పొద్దున్న ఇది ఎంత బిజినెస్ చేస్తుంది, ఎంత హిట్ అవుతుంది, ఇవన్నీ కాదు, నేను ఐఎమ్ హ్యాపీ డూయింగ్ దిస్ ఫిల్మ్ అండ్ దాన్ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది రేపే చూద్దాం. అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఆడియన్స్ విల్ అండర్స్టాండ్ దిస్ ఫిల్మ్ అండ్ దీన్ని బాగా యాక్సెప్ట్ చేస్తారని. అండ్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ నవీన్ డైరెక్టర్, ఎందుకంటే ఒక రిస్కీ సబ్జెక్ట్ని ఎంచుకున్నప్పుడు డెఫినెట్గా ఇట్స్ ఎ థిన్ లైన్ టు వాక్. కొంచెం అటైనా ఇటైనా ఇట్ విల్ బీ డిజాస్టర్. కానీ నేను ఈ సినిమాని ఎలా చేస్తే బాగుంటుంది అనుకున్నాను, నవీన్ కూడా అదే ఆలోచన ఉండడం అండ్ అక్కడి నుంచి ఇట్ వాజ్ ఎ జాయ్ రైడ్ విత్ హిమ్. ఇట్ వాజ్ సచ్ ఎ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ అలాగే మై కో యాక్టర్స్ అండ్ ఇందాక ఎవరితో చెప్పినట్టు దీస్ ఆర్ ఎ న్యూ బ్రీడ్ ఆఫ్ యాక్టర్స్. అంటే డైలీ వర్క్ చేసి డబ్బులు సంపాదించుకుని ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, ఇలా కాకుండా ఐ వాంట్ టు డూ గుడ్ వర్క్, మంచి సినిమా చేయాలని మంచి ఐ వాంట్ టు ఎక్స్పాండ్ మై బౌండరీస్ యాజ్ అన్ యాక్టర్. నమ్మే టీం వీళ్ళంతా. అండ్ థ్యాంక్ యూ ప్రియదర్శి అండ్ థ్యాంక్ యూ సుప్రియ. April 13th ఈ మూవీ రిలీజ్ అవబోతుంది అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఆడియన్స్ కూడా ఈ సినిమాని చూసి చాలా ఆదరిస్తారని నాకు తెలుసు అండ్ ఐమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. ఇమేజ్ ప్రతి సినిమాతోనూ మారుతూనే ఉంటుంది. ఇప్పటిదాకా ఉన్న ఇమేజ్ కూడా చేసిన సినిమాల వల్లే వచ్చింది. సో నేను చేసిన సినిమాలు బట్టి నా ఇమేజ్ ఉంటుంది, కానీ నా ఇమేజ్ని బట్టి నేను సినిమాలు చేయకూడదని నమ్ముతాను. అండ్ డెఫినెట్లీ దిస్ విల్ image ante this is a bigger opportunity for me to showcase my abilities as an actor and adi ayindani na abhiprayam. adult song ayindi manaki inka pedda rap problem audience ki so babu baga busy ani entarku na reach ఇది నా ఉద్దేశంలో అడల్ట్ కామెడీ కాదండి. ఇట్స్ ఎ వెరీ ఒక సెన్సిటివ్ డైరీ. అంటే ఒక 30 years ఉన్న మనిషి తన జీవితంలో ఉన్న రిలేషన్షిప్స్ గురించి డైరీ రాసుకుంటే ఎలా ఉంటుంది, ఆనెస్ట్గా రాసుకుంటే కనుక అన్నది ఈ రియాలిటీకి చాలా దగ్గరగా ఉండే సబ్జెక్ట్ ఇది. అంటే చాలామంది రిలేట్ అవుతారు, అంతే తప్ప ఈ కంటెంట్ పెడితే ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారని కానీ అలా చేసిన సినిమా కాదు. అండ్ డెఫినెట్లీ ఇందులో చాలా నిజం ఉంది, ఇందులో చాలా ఆనెస్టీ ఉంది అండ్ అందరి జీవితాల్లో జరిగిందే ఇది అండ్ దీనికి చాలామంది రిలేట్ చేసుకుంటారని నా అభిప్రాయం. కంటెంట్ పరంగా ముందు డాక్టర్స్ నా మూవీస్ వస్తే కమర్షియల్గా సక్సెస్ అయినా కూడా కొంతవరకు విమర్శలు ఎక్కువగా ఎదుర్కొంది. వాటికనేది రెడీ ఉన్నారు. యా, అంటే ఫస్ట్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది దేనికి గెస్ చేయలేమండి. అండ్ ఈ సినిమా ఫస్ట్ చూడగానే నాకు నచ్చింది అండ్ ఫస్ట్ నాకు నచ్చితే మిగతా వాళ్ళకి నచ్చుతుందా లేదా అన్నది తర్వాత క్వశ్చన్. అండ్ మళ్ళీ డబ్బింగ్ చెప్పినప్పుడు చూసినప్పుడు కూడా నాకు నచ్చింది సినిమా. సో నేను బిగినింగ్ సినిమా చేయకముందు ఎలాగైతే ఈ సినిమాని చూసానో సినిమా పూర్తయిన తర్వాత కూడా అదే ఎక్స్పెక్టేషన్స్లో ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్. ఇందులో నేను నిజంగా చెప్తున్నది ఏంటంటే నేను సిగ్గుపడేది కానీ నేను అర్రే తప్పు చేశానని కానీ ఏమీ లేదు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఆడియన్స్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారని నా నమ్మకం. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.